మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. సామాజిక తెలంగాణ కోసం నా జీవితాన్ని అంకితం చేస్తున్నా. బా ఇంత పెద్ద మాట అంటుంది కలవకుంట కవితక్క. సామాజిక తెలంగాణ కోసం నా జీవితాన్ని అంకితం చేస్తున్నాని 2 చేతులు దండం పెట్టి పబ్బది పడుతుందిలా. నమ్ముతుండొచ్చు నా జనాలు, ఏమో మరి. నేను బీసీల కోసం పోరాటం చేస్తుంటే నాది అగ్రకులమని హేళన చేస్తున్నారు. సామాజిక తెలంగాణ కోసం నా జీవితాన్ని అంకితం చేస్తున్నానని చెప్పింది కదా. ఆ కింద ఏమిచ్చిందంటే నేను బీసీల కోసం పోరాటం చేస్తుంటే నాది అగ్రకులమని ప్రచారం చేస్తున్నారు, మీకు తగది ఈ ముచ్చట అని చెప్తుంది. మళ్ళీ ముఖ్యమంత్రి ఓలమ్మ మళ్ళీ నీ టీఆర్ఎస్ పార్టీకి అని అంటే మళ్ళీ ఈమెనేనంట. ముఖ్యమంత్రి అభ్యర్థి ఓలంటే నేనే అంటది. నేను ముఖ్యమంత్రిని అయినాక సామాజిక న్యాయం చేస్తా అంటది. మరి ముఖ్యమంత్రి పదవి మరి వేరే వాళ్ళకు చెప్పరాదేమా? పలాని బీసీకి ఇస్తా, పలాని ఎస్సీకి ఇస్తా, లేదు గొల్ల ఆయనకి ఇస్తా, మాది ఆయనకి ఇస్తా, మంగళ ఆయనకి ఇస్తా, కుమ్మరి ఆయనకి ఇస్తా, కమర ఆయనకి ఇస్తా, సాగల ఆయనకి ఇస్తా. గిట్ట చాలా కులాలు ఉన్నాయి కదా బీసీలల్లా, ఎస్సీలల్లా, బహుజన కులాలల్లా. మరి పలాని కులానికి ఇస్తా అని ఎందుకో చెప్పవైతివి? గట్ట చెప్పదు కానీ సామాజిక న్యాయం చేస్తాడు. మరి సామాజిక న్యాయం చేస్తుంది కానీ మళ్ళీ ముఖ్యమంత్రి పదవి మాత్రం ఈమె చేతుల్లోనే ఉండాలన్నట. మరి ఈమె చేతుల్లో ముఖ్యమంత్రి పదవి ఉంటే సామాజిక న్యాయం ఎట్టయితుండొచ్చు మరి? జనాభాలో మేమెంతో మా వాటా అంతా అని నినాదంతో ముందర పడుతురు. మరి గాలికి ఇచ్చే ఉపాయం చేయరాదు. మీ అయ్య చేసే ముఖ్యమంత్రి, ఎందరో మంది పటేలు చేసిరు ముఖ్యమంత్రి, బీసీలు చేసిరా. మరి ఇక మొత్తం మీది మాట కన్నా రాదమ్మా. ఏమా మీ అయ్య అనలేదా గతంలో? ఏమన్నాడు? నేను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కనుక వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తా అని మీ అయ్య అన్నాడా అనలేదా? నేను చెప్పిన మాట కాదు, ఆయన చెప్పిన ముచ్చటే. దళితుడే మొదటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి అవుతాడు అని చెప్పిండు. కావలి కుక్క అవుతా అని చెప్పిండు. పాడైపోను కావలి కుక్క ఏమైండు నాకు తెలియదు కానీ గోతికాడి నక్క అయ్యిండు. దళితుడే ముఖ్యమంత్రి అని. మరి మీ అయ్య మీ తాత పేరు మరి మీ అయ్య ఏమంటారు అంటేనేమో బాగుంటుంది కానీ దళితుడే కావచ్చునా? కేసీఆర్ వాళ్ళ అయ్య దళితుడే కావచ్చునా అనుకోవచ్చునా మనం? మరి ఈయనే కదా ముఖ్యమంత్రికి ఉన్నాడు. మళ్ళీ ఈమెమంటే సామాజిక న్యాయం చేస్తుందంటే మళ్ళీ ముఖ్యమంత్రి ఈమెనంట. ఈమె బీసీల కోసం న్యాయంగా పోరాటం చేస్తుంటే అగ్రకులం అని ప్రచారం చేస్తురంట. ఈమెని చేయకూరే వాయ బీసీలు ఈమెనంటే అగ్రకులం అని ప్రచారం ఏలనంట. చేయకూరి నా పుట్టుక నా చేతిలో లేదు, ఎవరి కోసం పని చేయాలన్నది నా చేతుల్లోనే ఉన్నది. అబ్బర కొడుక ఏదన్నా సినిమాలో ట్రై చేయకపోయినావక్క? ఏదన్నా సినిమాలో ట్రై చేస్తే వాయింటే అప్పుడు విజయశాంతి ఉండే. విజయశాంతి తర్వాత మంచి ఆయమన నటివైతులొచ్చు. నువ్వు మంచి భాస్కర్ అవార్డు నీకే వస్తుండొచ్చు. నా పుట్టుక నా చేతిలో లేదు, ఎవరి కోసం పని చేయాలన్నది నా చేతిలోనే ఉన్నది. ఇంకా గతంలో సమాజంలో ప్రజాస్వామ్య మార్పు తెచ్చిన వాళ్ళంతా అగ్రకులం వాళ్ళే. ఇంకా 5 నెలల పాటు మరిన్ని సంకల్ప సభలు పెడుతుందంట. ఇంకా 5 నెలల పాటు సంకల్ప సభలు పెడుతూనే ఉంటుంది. ప్రేమలేఖలు రాసుకుంటే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల కోసం పనిచేయాలి, లేదంటే 1000 కార్లతో చెలో ఢిల్లీ కార్యక్రమం సామాజిక తెలంగాణ సంకల్ప సభలో కవితక్క. చెలో ఢిల్లీ కానీ 1000 కార్లతోటి పోతుందంట. 1000 కార్లతోటి మస్తుకునే పైసలు. 1000 కార్లు కాదు, 1,00,000 కార్లు వచ్చినా కానీ ఉల్లిగడ్డ మీద పొట్టు కూడా వచ్చిపోతుంది అదిలా. రేవంత్ రెడ్డి అయినా కిషన్ రెడ్డి అయినా వీళ్ళంతా ప్రేమలేఖలు రాసుకుంటారు. 2 ప్రేమలేఖలు రాసుకుంటారంట. మీ ప్రేమలేఖలు పక్కకు పెట్టి బీసీల కోసం కొట్లాడు అని అంటుంది. బీసీల కోసం కొట్లాడతాయంటే అవునా? ఒక మాట్లాడితే బీసీలో కొంతమందికి నచ్చకుండొచ్చు కానీ ఇప్పుడు చాలా మంది పటేన్లు అయ్యారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తర్వాత ఈయన కూడా అయ్యిండు, గతముక్క ఆయన కూడా అయ్యిండు, అదొక భాగం. తర్వాత కవితక్క కావాలనుకుంటే అదొక భాగం. కానీ మరి బీసీలు ముఖ్యమంత్రి పదవి కావాలని ఏ ఒక్కరు అడిగి పాడైతే ఏం కావచ్చు? బీసీలకు రాజకీయం తెలియకుండా వచ్చినా, బీసీల దగ్గర పైసలు లేకుండా వచ్చినా, పైసలు ఎందుకు మరి? పైసలు ఎందుకు అంట? మీకు ఇప్పుడు ఓటు సంపాదించే ముందర ఎవరన్నా ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఓటు సంపాదించుకున్నారులా? సరే 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఓటు సంపాదించుకున్న వాళ్ళు పుణ్యానికి ఏకూరి పైలకి వేసుకోరు. కానీ మిగతా వాళ్ళందరికీ ఉత్త పుణ్యానికే వచ్చింది కదా. భారత రాజ్యాంగ పరిధిలో కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు కల్పించింది కదా. మరి గదే ఓటుని మీ బీసీలు వేసుకోరాదురి. ఏమాయ ఒక్కసారి వేసుకునే ఉపాయం చేయరాదురి. మీకు ఏమన్నా ఇప్పుడు ఏమంటారు శైలి ఏమన్నా నొప్పిలేస్తున్నాయి? మీ ఓటుని మీరు వేసుకుంటే రాజాధికారం మీ చేతులు రాదా? ఈ సామాజిక న్యాయం ఈ కవితమ్మ దేవాలనే ఉంది, ఆ కేసీఆర్ దేవాలనే ఉంది, రేవంత్ రెడ్డి దేవాలనే ఉంది. బీసీల ఓట్లు బీసీలు వేసుకుంటే అయ్యే పాడైపోను కానీ బీసీలు మాత్రం బీసీల ఓటు వేసుకునే కాలం లేదు. ఎందుకేరైతే
మాకు ఎంతసేపటి కోల్పాయలు ఇస్తే గాలకి వేస్తామన్నట్టు కొంతమంది ఉన్నారు. అందులో కూడా బీసీలలో చాలా మంది మారారు. కానీ కొంతమంది మాత్రం పాడైపోయి ఏందో ఈ సామాజిక న్యాయం అంటే ఏందో, ఈ బహుజనవాదం అంటే ఏందో, ఎవరు బాధ ఆలపడతారు. పోనీ తను మాకు వచ్చిన బాధ ఏముందిలే, పటేలు రానే వస్తాడు, వచ్చినప్పుడల్లా కట్టించిపోతాడు, కట్టించిపోగానే ఆయన అక్కడ మళ్ళాగానే మేము వీడంగా సీసాలు ఓపెన్ చేస్తున్నాం అనుకుంటూ కొంతమంది ఉన్నారు. అంతమంది అయితే లేరు. కానీ ఆ కొంతమంది కూడా మారే ఉపాయం చేస్తే ఈ సామాజిక న్యాయం మీరే చేసుకోవచ్చు కదా, చేయలేరు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవితమ్మని గెలిపిస్తే ఈమె వచ్చి సామాజిక న్యాయం చేస్తుందంట. 10 సంవత్సరాల అధికారంలో ఉంది కానీ ఎలాంటి సామాజిక న్యాయం చేయలేదని ఆమెనే చెప్తుంది. నేను చెప్పిన ముచ్చట కాదు. ఆమెనేమన్నది మయ్య పరిపాలన పాడైపోను, మయ్య ఆయమన్న పిల్లగాడే కానీ మహేశుడు దయ్యాలు భూతాలు అన్నీ తిరిగి సామాజిక తెలంగాణ సాధించలేకపోయినాం, మేము సమన్యాయం చేయలేకపోయినాం అని ఆమన్న ముచ్చటే. 10 ఏళ్ళల్లో నేను ఏనాడు కూడా నేను పెద్దగా మైకు దొరకలే నా చేతికి. నేను మాట్లాడదామంటే నాకు మైకి వేయలేదు. మా అన్నదైనా పెత్తాను, మా బావదైనా పెత్తాను, మా అయ్యదైనా పెత్తాను, నాకేడి ఇచ్చి పాడారు. ఆడవిళ్ళని ఎంతసేపటికి వెనకనే ఉంచిరు, నన్ను ముందరికి అయితే పంపలేదు. అందుకోసమనే ఇవాళ ముందుగా నిలబడతా. నేను బీసీల కోసం నేను కొట్లాడతా, బీసీల కోసం కొట్లాడుతున్న నగరకులం అని పుయ్యకూరి అని చెప్పుకొస్తుంది ముచ్చట. నమ్ముతుండొచ్చున్నా ఏమని వాళ్ళన్నా. షర్మిలమ్మ పార్టీ పెట్టింది తెలంగాణ రాష్ట్రంలో. షర్మిలమ్మ పార్టీ పెట్టింది. ఊరికి 3 ఓట్లు పడ్డాయి. ఇలా కొన్ని ఊర్లలో అయితే ఖాతా కూడా తెరవలే, పాడైపోరు. కనీసం ఉండొచ్చునా, ఇంకా అంతకాయకి అవుతుంది. అంతకంటే ఎక్కువేమైతే పాడైపోరు. పైసలు బాగున్నట్టున్నాయి. మరి లేకపోతే ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా పాడైపోను కోట్ల రూపాయలు వచ్చి అకౌంట్లలో పడుతున్నాయి. మరి ఈమె గిట్ట ఎవడన్నా ఇచ్చిండేమో పాడుగా. ఇప్పుడు రాజకీయంలో ఇది ఒక దంద అయిపోయింది, పాడైపోను. ఎలక్ట్రోల్ బాండ్ల మీద రాజకీయంలో ఒక దంద అయిపోయింది. కాబట్టి నిన్ను ఇలా పెట్టింది ఈమె పార్టీ. ఇంకా పార్టీ కూడా ఇస్తారట పాడైపోను ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా. అటగిట్ట వద్దనుకొని పెడితే పెట్టిందేమో పాడుగాను. గంతకు మించి ఏం చేస్తే చెప్పి ఇక కేసీఆరే సామాజిక తెలంగాణ తేలేకపోయిండు. రేవంత్ రెడ్డి తెస్తా ఇంక ఎప్పుడు తెస్తాడో తెలియదు, పాడైపోను. సచ్చినాకుండు కొడుక పెళ్లి చేస్తానట్టే ఉంది. ఇక ఈమె తీసుకొచ్చి సామాజిక తెలంగాణ కోసం నా జీవితం మొత్తం అంకితం చేస్తానంట. అంకితం చేస్తావు నువ్వు. 10 ఏళ్ళ చేసింది అవపడతలేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. మీ అయ్య చేసినాడు. ఇప్పుడు ఓపెన్గా నువ్వు చెప్పిన ముచ్చటేనా, పాడైపోను. నన్ను అరిగోస పెట్టిరు. నన్ను అరిగోస పెట్టి అంటే రాజకీయంగా పెట్టిరా, డబ్బు రకంగా పెట్టిరా అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎరికే. ఏమెక్కడికి వెళ్ళి వచ్చినట్టు నువ్వు, ఏమెక్కడికి వెళ్ళి వచ్చినట్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోయి ఈమె టీఆర్ఎస్ పార్టీ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే పక్క పైసల పంచాయి. అంతకు మించింది ఏముంది. పైసలు కనుక నీ భాగం నీకు దొక్కితే, మీ అన్న భాగం మీ అన్నకు, నీ భాగం నీకు దొక్కితే ఈ లొల్లే ఉండపో, పాడైపోను. నువ్వు ఉండగా మీ అన్న అయితే సీట్ ఎక్కడు, మీ అయ్య అయితే సీట్ ఎక్కడు, నువ్వైతే అసలుకే ఎక్కవు. మీ ఇద్దరు కొట్లాడుతుంటే మోటుగా చెప్పాలంటే తల్లి పిల్లలు కొట్లాడిరంట. అల్లుని ముందర తల్లి పిల్లలు కొట్లాడి అల్లుని కాళ్ళు ఇరగొట్టిరంట. ఇంకప్పుడు ఎడిపోతారు. ఇప్పుడు మీరు కొట్లాడి ఇంకోళ్ళు పని చేస్తాంటే పాడైపోను. మళ్ళీ ఊహించలేని వాళ్ళకు మళ్ళీ అధికారం పోయినా పోతుండొచ్చు, పాడైపోను. మా అమ్మ కానీ బీసీలు కల్వకుంట్ల కవితమ్మకు గంత తెలివి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టి అధికారంలోకి రావాలని చాలా ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేయడం తప్పలేదు. కానీ ఆమెకున్నంత ప్రయత్నం బీసీలలో ఉన్న రాజకీయ నాయకులకు ఎందుకు లేదు. బీజేపీ పార్టీలు లేరు బీసీలు, కాంగ్రెస్ పార్టీలు లేరు బీసీలు, బీఆర్ఎస్ పార్టీలు లేరు బీసీలు. మరి వీళ్ళంతా ఏకమా కాదు ఏమా. ఆ పార్టీ వాళ్ళని నిష్పెట్టి వాళ్ళందరూ నిష్పెట్టి బీసీలంతా లీడర్లంతా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంతా కలిసి ఒక కాడ ఉండి మరి మీరు రాజకీయంగా ముందర పడితే మీరు రేపటి నాడు బహుజన రాజం రాదా. కొంతమంది అంటారు బహుజన రాజం ఏడొస్తుంది, ఇంకా 200 ఏళ్ళైనా రాదు అని అంటారు. నిజమే అనిపిస్తుంది, పాడైపోను. ఓసారి చూస్తే గట్టినే అనిపిస్తుంటుంది. మా అమ్మ కానీ కల్వకుంట్ల కవితమ్మకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత జ్ఞానం, మళ్ళీ జ్ఞానం అనే సరికల్లా మా బీసీలకు జ్ఞానం లేదని మళ్ళీ నా మీద వెళ్ళిపెట్టారు. కానీ రాజకీయంగా చైతన్యం అయ్యి మీ ఓటు మీరు వేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీసీలది అధికారం తెచ్చుకునే ఉపాయం చేయరాదు ఏమా.